మనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. జగన్ పై జరిగినటువంటి రాయి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి అది రాయా లేకపోతే ఎటువంటి దాడి, దాని గురించి మనతో మాట్లాడడానికి ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ దాడిని ఎలా చూడాలి? దాడి మీద ఎట్లాంటి కోణంలో ఈ దాడిని మనం చూసే అవకాశం? ఇది ఖచ్చితంగా రాజకీయ పొలిటికల్లీ మోటివేటెడ్గా జరిగిన దాడి ఇది. సో దీన్ని మనము ఖచ్చితంగా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏ పార్టీకి కూడా జరగకూడదు. హింస అనే దానికి ఖచ్చితంగా పాలిటిక్స్లో తావు ఉండకూడదు. సో ఏదైనా పొలిటికల్గా విమర్శించుకోవాలి, కానీ వ్యక్తిగతంగా దాడులు అంటే ఫిజికల్గా దాడులు చేసి ఇవన్నీ ఇబ్బంది పెట్టడం చాలా తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అంటే టీడీపీ నేతలకు పక్కన చూస్తే అటు లోకేష్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఏంటంటే కోడికెత్తి అప్పుడు 2019, ఇప్పుడు చూస్తే రాయి దాడి ఈ రకంగా చేసుకుంటున్నారు తప్ప అంతకు మించి ఇందులో ఏం లేదన్నట్టుగా కూడా వాళ్ళ కామెంట్లు ఉన్నాయి. ఎలా చూడాలి? ఇంకా తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినామని ఎవరు కూడా వాళ్ళు ఒప్పుకోరు. డెఫినెట్గా ఒక రాయి జస్ట్ 1 ఇంచ్ కంటికి 1 ఇంచ్ పైన తగిలింది. ఎవరన్నా అది ప్లాన్డ్గా 1 ఇంచ్ పైన కంటికి తగిలే విధంగా చేస్తారు. అది డెఫినెట్గా ఇది మోటివేటెడ్ అటాక్. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. తెలియకుండా నేను కూడా మాట్లాడడం భావ్యం కాదు. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రస్తుతం మీరు కంప్లైంట్స్ చేసేటటువంటి పరిస్థితి ఉందా? ఏమైనా నెక్స్ట్ మీ ఇది ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు ఇవన్నీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ పట్టుకుంటారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. సో ప్రజల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ప్రజల్లో అందరినీ కూడా కలుస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా సెక్యూరిటీ రిస్క్ ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. సో డెఫినెట్గా పోలీసులు ఇవన్నీ కూడా ఛేదించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. సో అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు జరిగినటువంటి ఇటువంటి సంఘటన, అంటే అక్కడ సెక్యూరిటీ విషయంలో అంటే స్థానికంగా పోలీసుల ఏర్పాటు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి ఎన్ఎస్సీ, అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ కూడా చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది సీఎం అంటే. కానీ అదంతా కూడా ఎట్లాంటి ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు? ఆ టైంలో కరెంటు పోయింది, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నారు. ఇవన్నీ లోతుగా చూడాలండి. నేను కూడా టీవీలో చూడడమే. సో వ్యక్తిగతంగా నేను అక్కడ లేను. సో ఇవన్నీ కూడా రాబో రోజుల్లో ఇవన్నీ డీటెయిల్గా మనకు కూడా తెలుస్తుందని చెప్పి. సో దీనిలో పొలిటికల్ ఇంటెన్షన్కి వచ్చేటప్పటికి అవతల పార్టీలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు చూడబోతే ప్రతిదాన్ని కూడా ఖచ్చితంగా పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తున్న సిచ్యువేషన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. అటువంటి నేపథ్యంలో దీన్ని ఎక్కువగా హైలైట్ చేసేటందుకు కూడా ప్రతిపక్షాలు చూస్తున్నాయి. సో మీరు ఒక్కటి ఆలోచించండి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడింది, మీరు దాడులు చేయండి, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే మేము బ్యాకప్ ఉంటాము, మీరు ఏదైనా తగ్గద్దండి, మీరు గొడవ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లోకేష్ మాట్లాడతారు. ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు మీరు దాడులు చేయండి, కేసులు పెట్టుకోండి అని అపోజిషన్లో ఎప్పుడైనా చెప్పారు? ఎప్పుడు ఆయన హింస ప్రేరేపించలేదు. వీళ్ళు ఇలాంటి ప్రజల్ని వాళ్ళ క్యాడర్ని రెచ్చగొట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ పరిస్థితి క్యాడర్ని రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలను అయితే జరిగేలా చేస్తున్నారు. అలాగే దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత ఖచ్చితమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.